నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శ్రీ. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ని మరి ప్రవేశపెట్టే అవకాశం ఉందా లేదా అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, మనం ఎప్పటి నుంచో వింటున్నాం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దాని గురించి. అలానే ఉండాలని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూనే ఉన్నారు. సో మరి ఈ సందర్భంగా మరి పార్లమెంట్లో ఈ బిల్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందా లేదా సార్? అంటే వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెడతారు అని చెప్పి సూచనలు అందుతున్నాయని ఒక వార్త అయితే సర్క్యులేషన్లో ఉంది, కానీ అంత ఈజీ కాదు. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగి 18 నెలలు ఇలా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే 24లో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగానే కొంచెం హోల్డ్ చేసి ఆ టైంలోనే చేసి ఉండొచ్చు, కానీ చేయలేదు. చేయకపోవడంతో అంటే వాళ్ళకి నిజానికి ఈ రోజున పార్లమెంట్లో వాళ్ళకున్న బలం రీత్యా కూడా కొంత ఇబ్బంది. అంటే వాళ్ళు గెలవాలనుకున్న సీట్లు 40 ఓడిపోయారు. ఆల్రెడీ వాళ్ళకు ఉన్నటువంటి సీట్లు ఒక 60 కోల్పోయారు. అందుకని ఆ మైనస్లో ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. కాకపోతే వాళ్ళ పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలకి ఎక్కువ సీట్లు ఉండటంతో వీళ్ళు ఒక రకంగా గట్టెక్కి అధికారంలో ఉన్నారు మూడోసారి. కానీ నిజానికి 24 ఎన్నికలు వీళ్ళకి ఒక రకంగా గుణపాఠం నేర్పాయి. ఇప్పుడు 2029లో ఎన్నికలు డెఫినెట్గా వ్యతిరేకంగా ఉంటాయనేటువంటి ఒక వార్త వినిపిస్తోంది. అంటే జనాలందరూ వీళ్ళకి వ్యతిరేకంగా నెమ్మదిగా వీళ్ళు ఏమిటి అనేది అర్థం చేసుకుంటున్నారు. వీళ్ళు ఎవరికి ఏ ప్రయోజనము చేకూర్చట్లేదు. కార్పొరేట్ సోషలిజం అనేది పట్టుకురావడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది ఎన్డీఏ ప్రభుత్వం అనేది అర్థమవుతుంది. అంటే కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీగా కేంద్ర ప్రభుత్వం మారిపోవడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఈ మేరకు నిర్దేశం ఇచ్చి వాళ్ళందరినీ కూడా కేంద్రానికి సరెండర్ అయి ఉండాలి అనేటువంటి ఒక ప్రెజర్ బిల్డ్ చేస్తున్నారు. ప్రెజర్ బిల్డ్ చేస్తూ భారతదేశానికి ఉన్నటువంటి ఫెడరల్ స్ట్రక్చర్ని దెబ్బతీసేటువంటి పద్ధతిలో భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తోంది. ఈ వ్యవహార శైలి పట్ల జనాల్లో చాలా చిరాకు ఉంది. అలాగే వీళ్ళు కార్పొరేట్ల కోసం భూములు కట్టబెడుతూ జనాల ఆస్తుల్ని లాగేసుకుంటున్నటువంటి పద్ధతి. జనాల ఆస్తులు లాగేసుకొని వాళ్ళని బికారులుగాను ముష్టివాళ్ళుగాను మార్చేస్తున్న పరిస్థితి. ఇది చాలా వేగంగా జరుగుతోంది. అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతోందని చెప్తున్నారో అంతకంటే రెట్టింపు వేగంతో ఇది జరుగుతోంది ఈ వినాశనం. కాబట్టి ప్రతి చోట ల్యాండ్ బ్యాంకు భూములు కావాలి అనే గొడవే. తెలంగాణలోనూ అదే గొడవ, ఆంధ్రాలోనూ అదే గొడవ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2వ విడత భూసేకరణ అన్నాడు. భూములు లాక్కునేటువంటి ఇవ్వకపోతే తీసేసుకుంటాం నేరుగా అని కూడా చెప్తున్నారు ఓపెన్ గానే. ఇది అభివృద్ధి నమూనాగా. అభివృద్ధి అంటే పెట్టుబడులు తీసుకురావటం, పరిశ్రమలు పెట్టడం, ఇది మాత్రమే అభివృద్ధి. మిగిలినవి ఏవి అభివృద్ధి కాదు. దీన్ని ఎవరైనా అడ్డుకుంటే వాళ్ళ అభివృద్ధి వ్యతిరేకులుగా ముద్రేస్తాం బయటమే. ఇది ప్రభుత్వం తన విధానంగా నడుపుతోంది. ఈ సందర్భంగా జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. 24 ఎన్నికల్లో అది వ్యక్తం అవటం వల్లనే 100 సీట్లు కోల్పోయారు వాళ్ళు. ఇప్పుడు ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కార్ ఆలోచిస్తోంది. అంటే ఈ 100 సీట్లు గెలవడం మాత్రమే కాదు, తాము అనుకున్న పద్ధతిలో ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలి అనే కార్యక్రమంలో ఉన్నారు వాళ్ళు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అనుకుంటున్నారు వాళ్ళు. అంటే నక్సల్ ముక్త్ భారత్ అనేది ఒక ప్రోగ్రాం నడుస్తోంది. ఆల్రెడీ ఆపరేషన్ కగార్ అనే పేరుతో. ఇప్పుడు టోటల్గా కాంగ్రెస్ ముక్త్ భారత్ మార్చాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంది వాళ్ళకి. అంటే వాళ్ళు ఏంటంటే దానికోసం ఎంతకైనా తెగిస్తామని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియా ద్వారానే వాళ్ళు పోస్టులు కూడా పెడుతున్నారు. అది చేయటం ధర్మం, అది మాత్రమే ధర్మం అని మాట్లాడుతున్నారు. వీడియోలు పర్సనల్ లెవెల్లో వీడియోలు చేసి పెడుతున్నారు కొంతమంది సంఘ్ పరివార్ బ్యాచ్. సంఘ్ పరివార్కి చెందిన వాళ్ళు చాలా ఓపెన్ గా వాళ్ళు వీడియోస్ పెడుతున్నారు. వీడియోస్ పెడుతూ కమ్యూనిస్ట్ పార్టీలని, కాంగ్రెస్ పార్టీని, ఎవరైతే ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి భాషలో మాట్లాడి వీడియోలు పెడుతున్నారు. ఎవరన్నా కాదంటే వాళ్ళ మీద సైబర్ క్రైమ్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ఈ కార్యక్రమం నడుస్తోంది. అలాగే ప్రతి చోట అంటే వాళ్ళ అధికారంలో లేని ప్రతి చోట వాళ్ళు ఒక 7-8 సంఘాలు రకరకాల పేర్లతో, మహిళా సంఘాల పేర్లతోనూ, విద్యార్థి సంఘాల పేర్లతో, విద్యార్థి లోకంలో ఆల్రెడీ ఏబీవీపీ అనేటువంటిది ఒకటి ఉంది. అది కాకుండా ఇంకా కొన్ని పెట్టి జనాలని నెమ్మదిగా జనాల బుర్రల్లో వ్యతిరేకత నింపేటువంటి ప్రయత్నం. అంటే
రైట్ వింగ్ ఐడియాలజీ వైపు జనాల్ని మోల్డ్ చేసి ఎమోషనల్గా వాళ్ళ ఓట్లు కమలం గుర్తుకి పడడం కోసం ఒక డ్రైవ్ మొదలుపెట్టారు. అంటే మాస్ హిప్నాటిజం అనేది ఒక ప్రోగ్రామ్ ఉంది వాళ్ళకి. అంటే మీరు ఎమోషనల్గా ఓట్లు వేయాలని అంటున్నారు, కానీ కొంతమంది మాత్రం ఏమంటున్నారంటే ఎవరు ఓటేసినా కూడా అది కమలం గుర్తుకే పడుతుందని చెప్పేసి ఇది వేరే ప్రోగ్రామ్. అంటే కొంత మేరకు జనాలని అటువైపు మోటివేట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూనే ఈ చేసే క్రమం కొనసాగిస్తూ ఈ నేపథ్యంలో వాళ్ళు గతంలో కోల్పోయినటువంటి సీట్లు మళ్ళీ గెలవాలి. అంటే 60 సీట్లు కోల్పోయినవి గెలవాలి, ఆ రోజు కలగన్న 40 సీట్లు గెలవాలి. అంటే 400 పైన సీట్లు వాళ్ళు గెలవాలి పార్లమెంట్లో, అంటే లోక్సభ ఎన్నికల్లో. రాజ్యసభ ఎలాగూ కంట్రోల్లోకి వస్తుంది నెమ్మదిగా. కానీ ఇప్పుడు ఇమ్మీడియట్ టార్గెట్ వాళ్ళు రేపు రాబోయేటువంటి ఎన్నికలు 29 ఎన్నికలు అనుకుంటే 29 ఎన్నికలకి వాళ్ళు ఇప్పుడు గెలిచిన వాటికంటే కూడా ఒక 120 స్థానాలు అదనంగా గెలవాలని అనుకుంటున్నారు. ఒకవేళ ఈ లోపల డీలిమిటేషన్ కూడా పట్టుకొచ్చేస్తే నార్త్ మొత్తం కంట్రోల్లో తీసుకుని సౌత్ని ఏకాకిం చేసి సౌత్ని భయపెట్టి బెదరగొట్టి కంట్రోల్లో తీసుకునేటువంటి ప్రోగ్రాం. ఇంత డిజైన్ జరుగుతోంది ఎలక్షన్ వెనకాల. ఆ డిజైన్లో భాగంగానే ఒకే దేశం ఒకే ఎన్నిక, అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక అనే బిల్లు ప్రవేశపెడితే అది పార్లమెంట్ ఆమోదం పొందొచ్చు, వాళ్ళకి మూక మెజారిటీ ఆర్గనైజ్ చేయగలరు కాబట్టి. కానీ ఆ బిల్లులోనే ఒక అప్రజాస్వామికత ఉంది. ఇప్పుడు మీరు ఒకేసారి ఎన్నికలు జరిపారు, బాగానే ఉంది. ఎన్నికైనటువంటి రాష్ట్రంలో ఏదో ఒక పొలిటికల్ క్రైసిస్ వస్తే అప్పుడు ఏం చేస్తారు? దాన్ని హోల్డ్ చేసి మళ్ళీ ఎన్నికలు జరిగే వరకు ఆపుతారా?